ప్రీవియస్ వీడియోలో కనీసం హాయ్ అన్నా చెప్పండి అనేసని చెప్పానో లేదో కొంతమంది హాయ్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాతైతే ఈ వీడియోలో నేను రెగ్యులర్‌గా చేసుకునే కొన్ని కారాలు చూపిస్తాను. ఇవైతే వీక్‌లో 3-4 డేస్ ఉంటాయన్నమాట. అంటే మనం వెంటనే బ్రేక్‌ఫాస్ట్‌కి చట్నీ ఏం చేయాలని ఎతుక్కోకుండా ఫ్రిడ్జ్‌లో ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా మనకి టైం సేవ్ అవుతదనమాట. అయితే టమోటాలన్నీ కట్ చేసుకొని కొన్ని టమోటాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇంకొన్ని టమోటాలతో ఎర్రకారం, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, తెల్లగడ్డ, జీలకర్ర, ఉప్పు వేసి ఎర్రకారం చేసుకొని పోపు పెట్టేసుకున్నాననమాట. పల్లీలు కూడా నేను ఎయిర్ ఫ్రైయర్‌లో రోస్ట్ చేసేసుకున్నాను ఎక్కువగానే. అంటే ఇన్‌స్టంట్‌గా మనం చట్నీ చేసుకునేదానికి యూజ్ అవుతుందనేసి. పల్లీలు కూడా పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను. ఇదైతే నేను నైట్ డిన్నర్ కోసం నేను పెసర దోసలు వేశాననమాట. పెసల పప్పుని 1 అవర్ సోక్ చేసి అల్లం, పచ్చిమిర్చి అలాగే ఉప్పు, నీళ్లు వేసేసుకొని బ్యాటర్ రెడీ చేసుకొని దోసలు వేసేయడం చాలా బావుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. త్వరగా అయిపోతాయన్నమాట. మనకు టైం లేనప్పుడు ఇది చాలా బెస్ట్ అనమాట. తర్వాతైతే పల్లీలు అలాగా వేపాను కాబట్టి పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకొని పల్లీ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను. రెడీ చేసుకున్న చట్నీలు డబ్బాలో వేసేసాననమాట. దోసలు కూడా వేసేసాను. అంతేనండి వీడియో.